రోజు మనం స్పష్టత యొక్క నిర్మాణం అంటే ఓవర్ థింకింగ్ లేదా అతిగా ఆలోచించడాన్ని ఎలా అధిగమించాలో చూడబోతున్నాం. ప్రతిరోజు మనం మెదడులో వేలాది ఆలోచనలు పరిగెడుతుంటాయి కదా, కానీ వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అవే మన ఎదుగుదలకు పెద్ద అడ్డంకులుగా మారిపోతాయి. ఒక్కసారి ఆలోచించండి, మీ మనస్సు ఒక పవర్ఫుల్ టూల్లా కాకుండా మిమ్మల్ని బంధించే ఒక రద్దీగా ఉండే ఉచ్చులా ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఒక సమస్యను పరిష్కరించడానికి బదులు దాని గురించే నాన్ స్టాప్గా ఆలోచిస్తూ ఎనర్జీ అంతా వేస్ట్ చేస్తుంటాం, అవునా? ఇది కేవలం ఒకరికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ఇవాల్టి ఉరుకులు పరుగుల జీవితంలో మనందరం ఫేస్ చేస్తున్న అతిపెద్ద సవాలు ఇదే. సరే, ముందుగా మొదటి విభాగానికి వెళదాం. అదే మానసిక గందరగోళం యొక్క కథ. దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక్కసారి బాగా చిందరవందరగా ఉన్న ఒక గదిని ఊహించుకోండి. బుక్సు, బట్టలు, పేపర్లు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉన్నాయి. ఆ గదిలోకి అడుగు పెట్టగానే ఏమవుతుంది? ప్రతి వస్తువు మన దృష్టిని లాగుతుంది. కాని ఎక్కడ్నుంచి క్లీనింగ్ మొదలుపెట్టాలో అర్థం కాక ఏ పని చేయకుండా అక్కడ నిలబడిపోతాం. మన మైండ్ కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే పనిచేస్తుంది. ఒకదానికొకటి సంబంధం లేని వందలాది ఆలోచనలతో నిండిపోయినప్పుడు ఏది ముందు చేయాలో తెలియక మనం టోటల్గా స్టక్ అయిపోతాం. ఈ కొటేషన్ చూడండి. కిక్కిరిసిన ప్రదేశం యొక్క గందరగోళంలో కదలిక అసాధ్యమవుతుంది. ఎంత అద్భుతమైన మాట కదా! ఈ చిన్న కథలో ఉన్న లోతైన అర్థమేంటంటే, ఓవర్ థింకింగ్ అనేది కేవలం మనల్ని డిస్ట్రాక్ట్ చేయడమే కాదు, మన పురోగతిని పూర్తిగా ఆపేస్తుంది. ఆ గదిలో ఒక్కడుగు వేయడానికి కూడా ఖాళీ లేనప్పుడు ఇంకా గది వల్ల ప్రయోజనమేముంటుంది? అలాగే నిర్ణయాలు తీసుకోలేనంతగా ఆలోచనలు పెరిగిపోయినప్పుడు మన మైండ్ కూడా పూర్తిగా తన శక్తిని కోల్పోతుంది. ఇక్కడి నుండి మన అసలు టాపిక్లోకి, అంటే రెండవ విభాగం స్పష్టత యొక్క నిర్మాణం లోకి వెళ్దాం. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్పష్టత యొక్క నిర్మాణం అంటే మెంటల్ క్లారిటీ అనేది ఏదో అదృష్టం కొద్దీ ఆటోమేటిక్గా వచ్చేది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం ఉద్దేశపూర్వకంగా నిర్మించుకోవాలి. ఒక బలమైన అందమైన భవనాన్ని కట్టడానికి ఇంజనీర్లు పిల్లర్లు, గోడలు ఎలాగైతే పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారో, మన ఆలోచనలు కూడా అలాంటి ఒక ప్లానింగ్, ఒక ఫ్రేమ్వర్క్ చాలా అవసరం. ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోవడానికి, ఫిల్టర్ చేయడానికి, సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒక సాలిడ్ స్ట్రక్చర్ ఉండాలి. ఇక్కడ మనం రెండు రకాల మైండ్ సెట్స్ మధ్య ఉన్న స్పష్టమైన తేడాని గమనించవచ్చు. అతిగా ఆలోచించే మనస్సు ఎప్పుడూ కేవలం బయటి పరిస్థితులకు రియాక్టివ్గా ఉంటూ అస్తవ్యస్తంగా ఉంటుంది. కానీ ఒక నిర్మించబడిన మనస్సు అలా కాదు. అది పరిస్థితులను విశ్లేషిస్తుంది, ప్రాధాన్యతలను డిసైడ్ చేస్తుంది, చాలా కాన్ఫిడెంట్గా ముందుకు సాగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది అస్తవ్యస్తత నుంచి ఒక క్రమశిక్షణ వైపుకి మనం చేసే బ్యూటిఫుల్ జర్నీ. సో ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? అదే మనం మూడవ విభాగం, పరిష్కారం కోసం బ్లూప్రింట్. ఈ కన్ఫ్యూజన్ నుండి బయటపడాలంటే మనం ఒక 3 సులభమైన స్టెప్స్ ఫాలో అవ్వాలి. మొదటిది గందరగోళం ఉందని అంగీకరించడం. అవును, సమస్య ఉందని ఒప్పుకుంటేనే కదా పరిష్కారం వెతికేది. రెండవది ఒక మానసిక బ్లూప్రింట్ గీయడం. అంటే మన బ్రెయిన్లో ఏది ముఖ్యం, ఏది కాదు అని క్లియర్గా వర్గీకరించుకోవడం అన్నమాట. ఇక మూడవది మరియు అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒకే ఒక్క చర్యతో స్టార్ట్ చేయడం. ఒకేసారి 10 పనులు చేసి కన్ఫ్యూజ్ అయ్యే కంటే ముందొక చిన్న స్పష్టమైన అడుగు వేయడం ద్వారా మనం ఆ ఓవర్ థింకింగ్ ట్రాప్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. ఇక మన చివరి మరియు 4వ విభాగం, మరింత స్పష్టమైన మనస్సును నిర్మించడం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. క్లారిటీ లేదా స్పష్టత అనేది మనం ఎక్కడో వెళ్లి చేరుకుని విశ్రమించే డెస్టినేషన్ కాదు. అది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. ఒక అందమైన గార్డెన్ని మెయింటైన్ చేయాలంటే ప్రతిరోజు కలుపు మొక్కలు ఎలా పీకేయాల్సుంటుందో, మన మానసిక స్పష్టతను కాపాడుకోవాలంటే రోజు ఆ అనవసరమైన ఆలోచనల్ని ఏరిపారేస్తూనే ఉండాలి. ఓవర్ థింకింగ్ నుండి శాశ్వతంగా బయటపడాలంటే ఈ రకమైన డైలీ మెయింటెనెన్స్ ఖచ్చితంగా అవసరం. ఫైనల్గా మీకోసం ఒక ప్రశ్న. ఈరోజు మీ మైండ్ని అస్తవ్యస్తమైన గదిలా వదిలేస్తారా, లేక స్పష్టత కోసం ఒక సరికొత్త పునాది వేస్తారా? మన మనసును ఒక అద్భుతమైన నిర్మాణంగా మార్చుకోవడానికి మొదటి ఇటుకను ఈ రోజే, ఇప్పుడే వేద్దాం. ఆ ఒక్క స్పష్టమైన అడుగు ముందుకు వేసి అతిగా ఆలోచించే ఆ పాత అలవాటుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేద్దాం. మీ ఈ ప్రయాణం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.